నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. చంద్రబాబు అరెస్టు ఏపీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా కలకలానికి కారణమైంది. కేటీఆర్ కామెంట్లతో మొదలైన వేడి సీమాంధ్ర ప్రజలతో కలిపి బీఆర్ఎస్ నేతల ర్యాలీలు ఖండనలతో ముగిసింది. ఎందుకీ మార్పు వచ్చింది? సీమాంధ్ర ఓటర్లు కొత్తగా సీన్లోకి ఎందుకు వచ్చారు? చంద్రబాబు అరెస్టు తర్వాత బీఆర్ఎస్ తడబడిందా? ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు సరే, ఇక్కడేంటి రచ్చ? చేసేదేదో రాజమండ్రిలో చేసుకోండి అని మొదలైన కామెంట్లు చంద్రబాబు లాంటి సీనియర్ నేతను అరెస్టు చేయడం బాధాకరం అనే వరకు వచ్చింది. అంతేనా, ప్రజలతో కలిసి ర్యాలీలు కూడా తీశారు, ట్వీట్లు చేశారు. బీఆర్ఎస్ వ్యూహం మారడం వెనుక ఏం ప్రయోజనాలున్నాయి? సీమాంధ్ర ఓటర్లు చేజారకుండా చూసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉందా? సీమాంధ్ర ఓటర్ల నిలుపుకోవటమే లక్ష్యమా? ఎన్నికల సీజన్లో ప్రతిసారి ఇదే వ్యూహమా? చంద్రబాబు వ్యవహారంలో గులాబీ పార్టీ తడబడిందా? చంద్రబాబు అరెస్టు అయ్యాక తెలంగాణలో కొన్ని చోట్ల నిరసనలు జరిగాయి. ఆ వెంటనే నిరసనలు మీ రాష్ట్రంలో చేసుకోండి, ఇక్కడ కాదని ఒకరు, అయ్యో పాపం అని ఇంకొకరు, వి సపోర్ట్ సిబిఎన్ అని మరొకరు, చంద్రబాబుకు అనుకూల కామెంట్లు వెల్లువెత్తాయి. ఇదంతా చూస్తే ఎక్కడలేని సందేహాలు జనాల్లో వస్తున్నాయి. బీఆర్ఎస్ మాటల వెనక లక్ష్యమేంటా అన్న చర్చ మొదలైంది. చంద్రబాబు అరెస్టు రాజకీయాల్లో నిస్సందేహంగా సంచలనమే. అరెస్టులు, జైళ్లంటే తెలియని నాయకుడిగా టీడీపీ నేతలు, ఆయన సన్నిహితులు చెప్పుకుంటారు. సీఎంగా, ప్రతిపక్ష నేతగా దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో జైలు పాలయ్యాక దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన పరిణామాలు కనిపించాయి. ఏపీలో టీడీపీ వర్గాల నుంచి వచ్చే స్పందనలు సాధారణమే, కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నేతల నుండి వస్తున్న కామెంట్లే అనూహ్యంగా కనిపిస్తున్నాయి. ఓ దశలో మాకేం సంబంధం అన్నవాళ్లు కాస్త ఆ తర్వాతి రోజుల్లో అయ్యో చంద్రబాబును అరెస్టు చేస్తారా అనడం చిత్రంగా కనిపించే విషయం. అందుకే ఆ స్పందనలన్నీ బాబు మీద ప్రేమో లేక టీడీపీ మీద సానుభూతో కాదని, ఎన్నికల సీజన్ కావడంతో ఇక్కడ సీమాంధ్రుల కోసమే అన్న కామెంట్లు పెరుగుతున్నాయి. ఏపీకి సంబంధించి ఏ అంశం జరిగినా అది తెలంగాణలో కూడా ఎలా ప్రభావం చూపుతుందో, ఇక్కడి రాజకీయాల్లో ఎందుకు కీలకంగా మారుతుందో మరోసారి స్పష్టమైంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని బీఆర్ఎస్ పదే పదే విమర్శించేది. ఎన్నికల్లో కూడా అదో కీలక అస్త్రంగానే ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు చెందిన పార్టీగా టీడీపీని కార్నర్ చేయడంలో బీఆర్ఎస్ సఫలమైంది. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రానికే పరిమితమైంది. తెలంగాణలో ఒకనాటి కేడరున్నా, చిన్న చిత్తగా నాయకులు కూడా అక్కడక్కడా కనిపించినా ఆ ప్రభావం స్వల్పమే. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణలో పలుచోట్ల నిరసన ర్యాలీలు జరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ జోన్లో కూడా ఈ తరహా నిరసనలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే నడిచాయి. అయితే దీనిపై కేటీఆర్ స్పందన కలకలు రేపింది, అనేక విమర్శలకు కారణమైంది. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఇక్కడ ర్యాలీలు ఎందుకంటూ రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోవాలని సూచించారు. It is a battle of wits between the two political parties in Andhra Pradesh, which has no consequence or which has no effect on Telangana or its people. So, most certainly our stand is very simple. It's a political issue confined to another state. What happens in Karnataka, what happens in Tamil Nadu, what happens in Andhra Pradesh, what happens in Chhattisgarh is of no consequence here. Agar koi aake yahan pe nautanki karna chahe, I would only say begana shadi mein Abdullah Diwana. Em sambandham ikkada maaku తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ర్యాలీలు, ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? హైదరాబాద్లో ర్యాలీలు చేసి, హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు ఆగండి తొందర ఎందుకు పడుతున్నావా? ఆగు బ్రదర్. మీరు ర్యాలీలు తీస్తారు మొదలు, ఇక్కడ రాజకీయ ర్యాలీ ఒకరు తీస్తారు, తెల్లారు ఇంకోళ్ళు తీస్తారు పోటీ ర్యాలీ. మరి మేమేం చేయాలా? అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ తేల్చుకుంటారా? ఇది ఎక్కడ పద్ధతి? నేనేమంటున్నా అంటే చేల్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి, రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయి ర్యాలీలు తీయండి, మీరు తీయండి, వాళ్ళు తీయండి. మాకేం బాధ మధ్యలో? ఇదేంటి నాకు వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే, మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము, శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా. అటువంటిప్పుడు అట్లా అలవ్ చేస్తాము? వాళ్ళు ఒకరు ముందు వస్తారు, నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు. ఇక వాళ్ళ ఘర్షణలకు ఇది వేదిక కావాలా? విజయవాడ లేదా, అమరావతి లేదా, రాజమండ్రి లేదా, కర్నూలు లేదా, అక్కడ చేయండి. వద్దంటున్నారు ఎవరన్నా? అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్దాంతం చేయండి. టీడీపీ, వైసీపీ మధ్య పంచాయతీకి హైదరాబాద్ ను వేదికగా ఎందుకు చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అడిగారు. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ఏపీలోని అమరావతి, రాజమండ్రిలో తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఎన్ని రకాల చరిత్రలు రాసినా కొన్ని చెరిగిపోయిన సత్యాలుంటాయి. అందులో మొదటిది
తెలుగువారు అంటూ ఉన్నారు భారతదేశంలో అని చాటి చెప్పింది, ఎలుగెత్తి చెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయంలో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. కానీ చరిత్రలో మహనీయుల స్థానం ఎన్నటికీ పదిలో. అందులో నందమూరి తారక రామారావు గారి స్థానం తప్పకుండా అజరామరం. వారి స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది. కొంతమందికి పదవులు వన్నెదేస్తాయి, కొంతమంది పదవులకు వన్నెదేస్తారు. అందులో ఎన్టీఆర్ గారి పాపులారిటీ ముందు, ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రజల్లో ఉన్న స్థానం ముందు వారు అలంకరించిన ముఖ్యమంత్రి అనే పదవి చాలా చిన్నది. చంద్రబాబుతో ఉన్న రాజకీయ వైరుధ్యాలు, టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకతతో కేటీఆర్ ఆ కామెంట్లు చేసుండొచ్చు. కానీ ఈ విమర్శలతో తెలంగాణలో ఉంటున్న లక్షలాది సీమాంధ్రులను ఎక్కడో కదిలించినట్లయిందని పార్టీలు వెంటనే గుర్తించినట్లుంది. ఖమ్మం సభలో కేటీఆర్ మాటలతో ఈ విషయం స్పష్టమైంది. నిరసనలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ఖమ్మంలో ఎన్టీఆర్ను గతంలో ఎన్నడూ లేనంతగా ఆకాశానికెత్తారు. ఏకంగా తన పేరు కూడా ఇదే కావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ను ప్రస్తుతిస్తూ కేటీఆర్ చేసిన కామెంట్లు డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసినట్లుగానే జనంలోకి వెళ్లాయి. తెలంగాణలో ఉన్న ఒక వర్గ ప్రాంత ప్రజలు దూరం కాకుండా ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపించాయి. బీఆర్ఎస్ నేతలు అక్కడితో ఆగలేదు. వరుస కట్టి స్పందనలు మొదలుపెట్టారు. ఒకరిని మించి మరొకరు చంద్రబాబు అరెస్టు అన్యాయమనేలా స్పందించారు. మెదక్లో ఓ సందర్భంలో బహిరంగ సభలో మాట్లాడిన హరీష్ రావు పాపం చంద్రబాబు జైల్లో ఉన్నారన్నారు. గతంలో ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట అన్నారు, అరే ఇలా ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చు, కానీ ఇలా తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది అన్నారు. పాపం ఇంత వయసులో ఆయన అరెస్ట్ చేసినారు, అది చాలా దురదృష్టకరం. ఈ వయసులో ఆయన చేయడం మంచిది కాదు. ఇక చంద్రబాబు అరెస్టుపై స్పందించిన తలసాని ఆయన అరెస్టు బాధాకరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రిగా పనిచేశానని, ఆయన అరెస్టు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలుగజేసిందన్నారు. అధికారం శాశ్వతం కాదన్న తలసాని ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమన్నారు. అంతేకాదు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారంటూ ట్వీట్ చేశారు. ఇక మరికొన్ని చోట్ల ఏకంగా చంద్రబాబు అరెస్టును ఖండించడంతో పాటు స్థానికంగా తలపెట్టిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఎల్బీ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, ఖమ్మం వంటి పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలిపారు. ఖమ్మంలో అయితే ఏకంగా వి సపోర్ట్ సిబిఎన్ పేరుతో చంద్రబాబు ఫాలోవర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక్క ఖమ్మంలోనే కాదు, ఆ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఒకరిని మించి మరొకరు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ స్పందనలన్నీ చూస్తే బీఆర్ఎస్ నేతలకు చంద్రబాబుపై ఒక్కసారిగా ప్రేమ ముంచుకొచ్చిందేంటా అన్న సందేహాలు రావడం ఖాయం. దీని వెనుకున్న ఎన్నికల కోణం, ఎలక్షన్ సీజన్లో కీలకంగా మారబోతున్న సీమాంధ్రులు అనే అంశం చర్చకొస్తోంది. తెలంగాణ ఏర్పడిన సమయంలో సీమాంధ్రులకు కాల్లో ముల్లుగుచ్చుకుంటే నా పంటితో పీకుతా అని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల తరుణంలో లక్షల్లో ఉన్న ప్రాంత ఓటర్లు చేజారకుండా జాగ్రత్త పడుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధైనా భద్రతైనా సీమాంధ్ర ఓటర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు శ్రద్ధతోనే ఉంది. నగరంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యమ కాలంలో ఎలాంటి ఉద్రిక్తత ఉన్నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభద్రతకు లోనైన సెటిలర్లు ఒక్కరూ కనిపించరు. దానికి తగ్గట్టే ఓటర్లు కూడా బీఆర్ఎస్ పక్షాన్ని నిలిచారు. కానీ చంద్రబాబు అరెస్టుతో ఈ బంధాన్ని మరోసారి బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఎన్నికల రాజకీయాలన్నీ ఓట్ల లెక్కలతోనే సాగుతాయి. ప్రతి ఓటు కీలకమే. ఈ లెక్కలో చూస్తే తెలంగాణలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో దశాబ్దాలుగా వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్రులు లక్షల్లో ఉన్నారు. వీరందరిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కొంత అభద్రత కనిపించిన మాట వాస్తవం. కానీ ఆ తర్వాత సాధారణ ప్రజానికం జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్కడి వారక్కడ ప్రశాంతంగానే బతుకుతున్నారు. 2014లో ఎలాగూ రాష్ట్రం విడిపోయిన సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ను వ్యతిరేకించడం కంటే సపోర్ట్ చేస్తేనే ధైర్యంగా ఉంటామన్న అభిప్రాయంలోకి వచ్చిన సీమాంధ్రులు గులాబీ పార్టీనే సపోర్ట్ చేశారు. 2018లో కూడా టీఆర్ఎస్ ఇక్కడ పాతుకుపోతున్న పార్టీ. పైగా ఈ 5 ఏళ్లు ఎలాంటి చిక్కులు రాలేదు. ఇక ముందు కూడా అలాగే ఉండాలి అంటే బీఆర్ఎస్ ను సపోర్ట్ చేయడమే సేఫ్ అన్న ఆలోచనలోకి వచ్చారు. ఇప్పుడు 2023 ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయి. అందుకే మళ్లీ సీమాంధ్ర ఓటర్లు సీన్లోకి వచ్చారు. అయితే ఏ ప్రాంతం నుంచి వచ్చినా దేశంలో ఎక్కడ బతుకుతున్నా అందరికీ సమాన హక్కులుంటాయి. అలాంటప్పుడు ఎన్నేళ్లు గడిచినా ఇక్కడ పరాయి వాళ్లమేనా? మా సంతోషాలకు ఆగ్రహాలకు ఇక్కడ స్థానం లేదా అన్న దిశగా సీమాంధ్రులు అనుకునే పరిస్థితి రాకూడదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది తెలియని అంశం కాదు.
అందుకే ఇక్కడ కేవలం ఉద్యోగాలు చేస్తూ సైలెంట్ గా బతకడం తప్ప సాధారణ పౌరులుగా స్పందనలు వ్యక్తం చేసే హక్కు లేదా అన్న ప్రశ్నలు వినిపించగానే బీఆర్ఎస్ అలర్ట్ అయింది. నిజానికి మూలాలు ఏపీలో ఉన్నా బతుకుతుంది హైదరాబాద్లో లేదా ఇతర తెలంగాణ జిల్లాల్లోనే. ఏ సంక్రాంతికో 2-3 రోజులు వెళ్లడం తప్ప లక్షలాది ప్రజల జీవితాలన్నీ తెలంగాణతో హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. ఇతర పార్టీలపై, నాయకులపై, ప్రాంతాలపై ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు, కానీ అవి పార్టీకి నష్టం కలిగించకూడదు. ఎన్నికల్లో అసలే నష్టం రాకూడదు. పొలిటికల్ పార్టీలు ఇదే కోణంలో ఆలోచిస్తాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో సెటిలర్ల ప్రభావం ఉంటుంది. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో సీమాంధ్రుల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూకట్పల్లి, శేర్లింగంపల్లి, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పటాన్చెరు, కుత్బులాపూర్, ఇబ్రహీంపట్నంతో పాటు దాదాపు 30 నియోజకవర్గాల్లో ఉన్న సెటిలర్లు ఎన్నికల్లో ప్రభావాన్ని చూపుతారు. దీంతో ఆయా సెగ్మెంట్లలో సెటిలర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ కూడా గత కొన్నేళ్లుగా సెటిలర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే ఉంది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరుగుతోంది. హైదరాబాద్ లో అభివృద్ధి చాలా వరకు సీమాంధ్రులు ఎక్కువగా ఉండే వెస్ట్ ప్రాంతంలోనే కనిపిస్తుంది. అదే సమయంలో గత 2 ఎన్నికల్లో తమతోనే ఉన్న సెటిలర్లు ఈ ఎన్నికలకు ముందు చేజారకుండా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొలిటికల్ టాక్ ఉంది. ఈ స్పందనలన్నీ ఒకటైతే బీఆర్ఎస్ ధోరణిపై వచ్చిన విమర్శలు కూడా ఘాటుగానే ఉన్నాయి. ఓట్ల కోసం ఎన్టీఆర్ జపం చేస్తున్నారని బాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై కొందరు వెంటనే స్పందించలేదని పరోక్షంగా బీఆర్ఎస్ పై బాలకృష్ణ విమర్శలు చేశారు. మీరు చూస్తే సిటీ వరకు చూస్తే ఎంత ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు అలా టపాగా అల్లర్లు చేసేవాళ్ళు, రాళ్ళు అంటే కాదు, వాళ్ళ ర్యాలీలను అడ్డుకోవడం, ఇక్కడ ఏదో అల్లరి సృష్టిస్తారు, వాళ్ళు ఒక శాంత ఒక వాతావరణం సృష్టిస్తారనడం అది ఒక అద్భుత కల్పన వాళ్ళది, అంతే తప్పితే. బాలకృష్ణ ఇక్కడితో ఆగకుండా తెలంగాణ టీడీపీకి తాను సపోర్ట్ గా ఉంటానని, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు తనకు 2 కళ్ళని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు నాయకుల ఒక నాయకత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నా ఎన్టీ రామారావు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చూస్తే ఇవాళ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా ఇవాళ కోరుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ ఈ తెలంగాణలో ఎన్నికల పోరాటానికి తెలుగుదేశం పార్టీ నిశ్చయించుకుంది. దీనికోసం 2 వాళ్ళు అంటే మన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలు అయితేనేమి, పీసీసీఎల్ అయితేనేమి, లేకపోతే మన తెలుగు యువత అయితేనేమి, వాళ్ళంతా కూడా వచ్చి ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు, అలాగే పార్టీ కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, స్టీరింగ్ కమిటీ అని. ఇక మైనంపల్లి లాంటి టీడీపీ నుంచి వచ్చిన నేతల వ్యాఖ్యలు మరో రేంజ్ లో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కోసం ర్యాలీలు తీస్తే అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నా చేయొద్దంటారు. అదే మనము 1000 కార్లు తీసుకొని ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నాం ర్యాలీగా. వేరే రాష్ట్రాలకు ఏం అవసరం అని అడుగుతా ఉన్నాను. మీరు ర్యాలీగా అక్కడికి పోవచ్చు, మా రాష్ట్రంలో, మన రాష్ట్రం ఇది, మా రాష్ట్రంలో మాకు పర్మిషన్ కావాలా. అదే మీ పార్టీలో ఉంటే పర్మిషన్ అవసరం లేదు. ఇది నేం న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ విమర్శలు ఎలా ఉన్నా కేటీఆర్ కామెంట్లతో మొదలై బీఆర్ఎస్ నేతల వరుస ప్రకటనల వరకు బీఆర్ఎస్ స్టాండ్ ఏ లక్ష్యంతో ఎందుకు మారిందో స్పష్టంగా కనిపించింది. మొన్నటి వరకు తటస్థ వైఖరితో ఉన్న గులాబీ నేతలు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ రకంగా స్పందించడం రాజకీయంగా కలకలం రేపింది. దీని వెనుక పక్కా వ్యూహం ఉందన్న చర్చ కూడా జరిగింది. గత ఎన్నికల్లో సెటిలర్లు బీఆర్ఎస్ వైపు నిలవడంతో ఆయా నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వారి ఓట్లు పక్కకెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారన్న అభిప్రాయాలు మొదలయ్యాయి. అప్రమత్తంగా వ్యవహరించుకుంటే సెటిలర్లు కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ ఉందన్న భయం కూడా బీఆర్ఎస్ ను వెంటాడుతుందని కూడా భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని మెజార్టీ నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసే శక్తి సీమాంధ్ర ప్రజలకుంది. వారెటువైపు మొగ్గు చూపితే ఆ అభివృద్ధి గెలిచే అవకాశాలుంటాయి. ఓ పక్క 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగింది. కర్ణాటక గెలుపుతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సీమాంధ్ర ఓటర్లను దూరం చేసుకుంటే మొదటికే మోసం వస్తుందని బీఆర్ఎస్ గ్రహించింది. ఈ లెక్కలతోనే చంద్రబాబు అరెస్ట్ అంశంపై
ఆచితూచి అడుగులు వేయాలని బీఆర్ఎస్ అనుకుంటోంది. ఈ కోణంలోనే మొదట న్యూట్రల్ స్టాండ్ అని చెప్పే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఆ తర్వాత దిశ మార్చుకుందన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ అయినా, ముంబై, బెంగళూరైనా జనం ఎక్కడున్నా భద్రంగా బతకాలి అనుకుంటారు. ప్రజలైనా, రాజకీయ పార్టీలైనా అవసరాలకే మొదటి ప్రాధాన్యం. ప్రజలకు భద్రతా సౌకర్యాలు కావాలి, రాజకీయ పార్టీలకు ఓటర్లు కావాలి. సీమాంధ్ర ఓటర్ల విషయంలో దీనికి భిన్నంగా ఆలోచించిన పార్టీలు గతంలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో మార్పు కనిపించే అవకాశం ఉందా? తెలంగాణకు సెటిలర్లు 1990లకు ముందు ప్రాజెక్టుల కింద వ్యవసాయ అవకాశాలు గమనించొచ్చారు. ఆ తర్వాతి కాలంలో 1990ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వచ్చారు. ఇక 2000 సంవత్సరం తర్వాత ఐటీ భూమితో సెటిలర్లు హైదరాబాద్లో పెరిగారు. వీరందరికీ మూలాలు ఎక్కడున్నా ఉన్న ప్రాంతంలో భద్రంగా స్థిరంగా ఉండాలని అనుకుంటారు. అంతే తప్ప ఇక్కడి రాజకీయ పార్టీలతో లేనిపోని విభేదాలు తెచ్చుకొని తమ ప్రత్యేక రాజకీయ విశ్వాసాలను కొనసాగించాలని భావించరు. అదే జరుగుంటే తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఇలా ఉండేదే కాదు. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఇక్కడ ఎలా ఉంటే భద్రంగా ఉంటారో, జీవితాలు ప్రశాంతంగా వెళతాయో అదే కోణంలో తెలంగాణ సీమాంధ్రులు ఉంటున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇది తెలంగాణకో హైదరాబాద్కో పరిమితమైన అంశం కాదు. ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ముంబైలో గుజరాతీలు, మరాఠీలతో పాటు అనేక భాషలు, సంస్కృతుల ప్రజలు కలిసే ఉంటారు. బెంగళూరులో మలయాళీలు, తెలుగు ప్రజలు భారీగానే ఉంటారు. చెన్నైలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అంటే ఏ ప్రాంతం వారైనా ఇతర రాష్ట్రాల్లో, నగరాల్లో స్థిరపడినప్పుడు అక్కడి రాజకీయ వాతావరణానికి అనుగుణంగా నడుచుకుంటారు తప్ప ఎక్కడున్నా తమ స్వస్థలాలకు సంబంధించిన అంశాలు కొనసాగించరు. ఇప్పుడు సీమాంధ్రుల పరిస్థితైనా అంతే. ఈ కోణంలో చూసినప్పుడు రాజకీయ పార్టీలు కూడా సీమాంధ్రుల విషయంలో ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఆలోచించే కాంగ్రెస్, టీడీపీలు గత ఎన్నికల్లో దెబ్బతిన్నాయి కూడా. మరోపక్క సీమాంధ్రుల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి అభిప్రాయం ఉంటుందనేది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమనేతగా కనపరిచిన ధోరణికి, సీఎంగా మార్చుకున్న వైఖరికి చాలా తేడా ఉంది. గతంలో ఉద్యమనేతగా కేసీఆర్ పరుషమైన మాటలు ఉపయోగించారు. కానీ అవన్నీ ఉద్యమ వేడిలో అన్న మాటలే కానీ ప్రజల్ని తిట్టడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం అయ్యాక కేసీఆర్ సీమాంధ్రుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. సీమాంధ్ర ఓటర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించే బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. బీఆర్ఎస్ కూడా సీమాంధ్రుల భద్రత, ఆయా ప్రాంతాల అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడలేదు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతి పరులు, సెటిలర్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నేతలు కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు ఏపీ రాజకీయాల్లో నిస్సందేహంగా పెద్ద విషయమే. అది ఏపీ ప్రజలు ఎక్కడున్నా దానిపై అనుకూల లేదా వ్యతిరేక వైఖరి తీసుకోవడం సహజం. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా స్పందనలు వ్యక్తం చేసేవాళ్లు కొందరైతే, ప్రత్యక్షంగా నిరసనలకు దిగిన వాడు మరికొంతమంది. తెలంగాణలో ఇలాంటి నిరసనలపైనే ఆరంభంలో భిన్న వాదనలు వినిపించినా చివరకు అధికార బీఆర్ఎస్ నుండి వచ్చిన స్పందనే రాజకీయ అవసరాలను స్పష్టం చేస్తుంది. 2 సార్లు బీఆర్ఎస్ పక్షాన నిలబడిన సెటిలర్లు ఈ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ వైపే ఉండాలంటే ఏం చేయాలో గ్రహించిన బీఆర్ఎస్ ఆ దిశగానే అడుగులేస్తుంది. చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంటుందని చాలా మంది అధికార పక్ష నేతలు భావించినట్టుగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇచ్చేశారు. నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు బయట కూడా ఐయామ్ విత్ సిబిఎన్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. అక్కడ లేని గొడవ సాటి తెలుగు రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. జనం తమ నమ్మకాలకు అనుగుణంగా చట్టాన్ని మేరనంత వరకు ఏం చేసినా నష్టం లేదు. అందుకే బీఆర్ఎస్ నేతలు కూడా స్వయంగా కొన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరోసారి గెలవాలంటే ప్రతి ఓటు కీలకమే. అందుకే దాదాపు 30 నియోజకవర్గాల్లో లేనిపోని నష్టాన్ని కొని తెచ్చుకోవడం అవసరమా అనేది బీఆర్ఎస్ ఆలోచన. అదే సమయంలో సీమాంధ్రులు కూడా ఈ నిరసన సందర్భంలో ఎలాంటి టెంపోలో ఉన్నా రాజకీయంగా ఏ పక్షానుంటే భరోసా ఉంటుందో గ్రహించలేని విధంగా మాత్రం ఉండరనే చెప్పాలి.